అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయా నెంబర్ 31 to 44. ఆయా నెంబర్ 31. ఇక ఎవరైనా ఇదిగాక ఇంకా ఏవైనా ఇతరత్ర అడ్డదారులు అవలంబించ కోరితే వారు హద్దుమీరిన వారవుతారు. ఆయా నెంబర్ 32. వారు తమ అప్పగింతలకు వాగ్దానాలకు కట్టుబడి ఉండేవారై ఉంటారు. అంటే ప్రజలు తమ దగ్గర భద్రపరచమని చెప్పి ఇచ్చిన వస్తువుల్లో గాని నగదులో గాని వారెలాంటి ద్రోహానికి పాల్పడరు. అలాగే వారు చేసిన వాగ్దానాలను భంగపరచరు. పైగా వారు ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. ఆయా నెంబర్ 33. వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు. సాక్ష్యం విషయంలో వారెంతో నిర్ద్వంద్వంగా నిజాయితీగా సూటిగా వ్యవహరిస్తారు. తాము ఇచ్చే సాక్ష్యం తమ బంధుమిత్రులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే సాక్ష్యాన్ని కప్పిపుచ్చటం, వక్రీకరించి చెప్పటం వంటి చర్యలకు ఒడిగట్టరు. ఆయా నెంబర్ 34. ఇంకా వారు తమ నమాజులను కాపాడుతారు. ఆయా నెంబర్ 35. ఇలాంటి వారే స్వర్గవనాలలో సగౌరవంగా ఉండేవారు. ఆయా నెంబర్ 36. ఓ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకీ ఈ తిరస్కారులకు ఏమైపోయింది? వారు నీ వైపు పిచ్చిగా ఎగబడి వస్తున్నారు. ఆయా నెంబర్ 37. కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి గుంపులు గుంపులుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశాలకు అవిశ్వాసులు అదే పనిగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. కానీ వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఆధ్యాత్మిక విషయాలను ఆచరించే బదులు వాటిని ఎగతాళి చేసేవారు. జట్లు జట్లుగా విడిపోయి దుష్ప్రచారం మొదలెట్టేవారు. వారిలా అనేవారు, ఒకవేళ ముస్లింలకే గనక స్వర్గప్రవేశం లభించే పక్షంలో వాళ్లకన్నా ముందు మేమే స్వర్గంలో ప్రవేశిస్తాము. తరువాతి వాక్యంలో అల్లా అవిశ్వాసుల ఈ భ్రమలను పటాపంచలు చేశాడు. ఆయా నెంబర్ 38. ఏమిటి? వారిలోని ప్రతి ఒక్కడూ సుఖ సౌఖ్యాలతో నిండిన స్వర్గంలో తాను కూడా ప్రవేశింపజేయబడాలని ఆశపడుతున్నాడా? ఆయా నెంబర్ 39. అసంభవం. మేము వారిని దేంతో పుట్టించామో స్వయంగా వారికి తెలుసు. అవిశ్వాసులు విశ్వాసులు ఇద్దరూ ఏకకాలంలో స్వర్గంలో ప్రవేశించటమనేది ఎలా సంభవం? దైవ ప్రవక్తను అనుసరించే వారికి ధిక్కరించే వారికి కూడా పరలోక శాశ్వత సౌఖ్యం లభిస్తుందా? అలా ఎన్నటికీ జరగదు. ఎంతో అల్పమైన వీర్య బిందువు మాఊన్ మహీన్తో మనిషి పుట్టించబడ్డాడు. అలాంటప్పుడు బడాయిని చాటుకోవటం, అహంకారంతో విర్రవీగటం మానవునికి ఏమాత్రం శోభించదు. అహంకారం వల్లనే వాడు దైవాన్ని దైవ ప్రవక్తను ఎదిరిస్తున్నాడు. ఆయా నెంబర్ 40. అది కాదు, నేను తూర్పుల పడమరల ప్రభువుపై ప్రమాణం చేసి చెబుతున్నాను, నిశ్చయంగా మేము శక్తిమంతులం. రబ్బిల్ మషారిఖి వల్ మగారిబి అని అనబడింది. తూర్పుల పడమరల ప్రభువు అని అనటంలోని ఔచిత్యం ఏమిటంటే ప్రతిరోజు సూర్యుడు తూర్పు వైపున సరికొత్త స్థలం నుంచి ఉదయిస్తాడు. అలాగే పడమరన సరికొత్త స్థలంలో అస్తమిస్తాడు. ఆ విధంగా అనేక తూర్పులున్నాయి, అనేక పడమరలున్నాయి. మరిన్ని వివరాల కోసం సాఫాత్ సూరా 5వ వచనాన్ని చూడండి. ఆయా నెంబర్ 41. వీరికి బదులుగా వీరికన్నా మెరుగైన వారిని తీసుకురాగల శక్తి గలవారము. ఈ విషయంలో మేము ఆసక్తులం ఎంత మాత్రం కాము. అంటే వీరిని తుదముట్టించి వీరి స్థానంలో మరో నూతన సృష్టిని చేయటం మాకేమాత్రం కష్టం కాదు. మరలాంటప్పుడు మేము ప్రళయ దినాన వీళ్లను తిరిగి లేపకుండా ఉంటామా?
ఆయా నెంబర్ 42. కనుక ఓ ప్రవక్త, నీవు వారిని ఆషామాషి విషయాలలో ఆటపాటలలోనే పడి ఉండనివ్వు. చివరకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న దినాన్ని ఎలాగూ చేరుకుంటారు. అంటే పనికిమాలిన వ్యర్థ విషయాలలో వదిలిపెట్టు. అయితే నీ సందేశ ప్రచార కార్యక్రమాన్ని మాత్రం నిర్వర్తిస్తూ ఉండు. వీళ్ళ అనుచిత ధోరణికి వెరచి నీవు నీ కర్తవ్యాన్ని విస్మరించకు, నిన్ను నువ్వు చిన్నబుచ్చుకోకు. ఆయా నెంబర్ 43. ఆ రోజు వారు సమాధుల నుంచి లేచి ఒక నిర్ణీత లక్ష్యం వైపు ఉరకలు వేసినట్లే పరిగెడుతూ ఉంటారు. అజ్దాస్ అంటే గోరీలు, సమాధులు అని అర్థం. నుసుబ్ అంటే విగ్రహాల పేర జంతువులను బలి ఇచ్చే ఆస్థానాలు. విగ్రహాలు అన్న భావంలో కూడా ఈ పదం ఉపయోగించబడుతుంది. ఇక్కడ కూడా ఈ భావంలోనే ప్రయోగించబడింది. విగ్రహ పూజారులు సూర్యోదయ సమయంలో హడావుడిగా అందరికన్నా ముందు ముద్దు పెట్టుకునేందుకు తమ విగ్రహాల వైపు పరుగులు తీస్తారు. మరికొంతమంది ఈ పదాన్ని ధ్వజం, పతాకం అన్న భావంలో తీసుకున్నారు. యుద్ధరంగంలో సమరయోధులు విజయానందంతో తమ ధ్వజాన్ని ముద్దాడేందుకు వేగంగా దాని వైపుకు పరుగెడుతారు. అదేవిధంగా వారు ప్రళయ దినాన సమాధుల నుంచి లేచి తమ లక్ష్యం వైపు విద్యుత్ వేగంతో పరిగెడుతారు. ఆయా నెంబర్ 44. వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. పరాభవం వారిని ఆవరిస్తూ ఉంటుంది. ఇదే వారికి వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు. నేరస్తులు తలదించుకుని నిలబడినట్లే వారు కూడా క్రిందికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి వారు చేసిన ఘోరాల గురించి తెలుసు. అంటే తీవ్రమైన అవమానం వారిని చుట్టుముడుతూ ఉంటుంది. భయం కొద్దీ వారి ముఖాలు పాలిపోతాయి. అంటే ఈ ప్రళయ దినం గురించి దైవ ప్రవక్తలు వారికి పదే పదే తాకీదు చేశారు. దైవ గ్రంథాల ద్వారా కూడా వారికి ఈ దినం గురించి వాగ్దానం చేయబడింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.